శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. విశ్వ ఐక్యతే శాంతికి మూలం. ఐక్యత అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో దుఃఖానికి, అశాంతికి లేదా అనేక సమస్యలకి కారణం ఏంటి అంటే ఐక్యత లోపించడమే. అసలు ఐక్యత అంటే ఏంటి? ఐక్యత అంటే అందరూ కలిసిమెలిసి ఉండటం. కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో ఏది కొరత ఎక్కువ ఉంది అంటే కలిసిమెలిసి ఉండే స్వభావం ప్రతి ఒక్కరిలో చాలా తక్కువగా ఉంది. అందుకే పూర్వీకులు ఒక విషయం చెప్పేవారు, కలుసుంటే కలదు సుఖము అని. మనం ఎప్పుడైతే అందరితో కలిసిమెలిసి ఉంటామో మన జీవితం సుఖమయంగా అవుతుంది. అందుకనే అందరూ కలిసి ఏదైనా పని చేస్తే ఎలా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని మనం ఏదైనా సరే అందరితో కలుసుకుని వెళ్ళిపోతూ ఉంటే మన ఈ జీవితం కూడా చాలా సుఖశాంతమయంగా వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు ప్రపంచంలో ఎలా విభజన మొదలైంది అంటే మొదట దేశ విభజనతో మొదలైంది. ముందు దేశ విభజన జరిగింది. ఆ దేశ విభజన తర్వాత రాష్ట్రాల విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల విభజన జరిగింది. ప్రాంతాల విభజన తర్వాత ఊర్లు విభజన జరిగింది. ఆ తర్వాత ఇళ్లలో విభజన జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా అసలు ఉమ్మడి కుటుంబం అనేదే లేకుండా అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల వల్ల ఏమయ్యేది, ప్రతి ఒక్కరూ ప్రతిదీ నేర్చుకునేవారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇండివిజువల్ లైఫ్సే. ఆ ఇండివిజువల్ లైఫ్స్ ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఫ్రీడమ్ అంటున్నారు. కానీ అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏం లేదు. ఏమంటున్నారు అంటే ఫ్రీడమ్ అంటే మాకు నచ్చింది మేము చేయడం, అదే ఫ్రీడమ్ అంటున్నారు. కానీ అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది ఈరోజు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియకుండా అయిపోయింది. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే అన్నిటినీ తెలుసుకుని మన జీవితాన్ని సుఖమయంగా నడపడమే అసలైన ఫ్రీడమ్. కానీ మాకు ఫ్రీడమ్ కావాలి అంటూ ఏం చేస్తున్నారు అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా సెపరేట్ అయిపోతున్నారు. అలా సెపరేట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకరి మీదే చాలా వర్క్ ప్రెజర్ పడిపోతుంది. ఆ వర్క్ ప్రెజర్ పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే సంతోష జీవితం కాస్త సుఖమయ జీవితం కాస్త కష్ట జీవితంగా మారిపోతుంది అనమాట. అందుకనే మన ఈ రోజుల్లో అందరూ లైఫ్ ఎలా ఉంటుంది అంటే నిస్సార జీవితంగా మారిపోతుంది. అయితే అసలు ఫ్రీడమ్ దేంతో కావాలి మనకి అంటే మనం కలిసి ఉన్న కుటుంబంలో ఎప్పుడు కలిసి ఉండాలి అంటే మనకి కొన్ని విషయాలతో ఫ్రీడమ్ కావాలి. దేంతో ఫ్రీడమ్ కావాలి అంటే ఈర్ష్యతో ఫ్రీడమ్ కావాలి. మనం ఎప్పుడైతే ఈర్ష్యతో ఫ్రీడమ్ వచ్చేసిందో కుటుంబంలో కలిసి ఉండగలుగుతాం. అలానే మనకి ఇంకే దేంతో ఫ్రీడమ్ కావాలి అంటే స్వార్థంతో ఫ్రీడమ్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళు గొప్పగా వెళ్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారని స్వార్థం తగ్గిపోతుందో అప్పుడు కుటుంబంలో కలిసి జీవించగలుగుతాం. అలా మనకి దేంతో ఫ్రీడమ్ కావాలి అంటే ఒకరినొకరు అనుకోకుండా ఒకరినొకరు పాలు పంచుకోవడంలో ఫ్రీడమ్ కావాలి, లేదా అహం యొక్క భావంతో ఫ్రీడమ్ కావాలి. ఎప్పుడైతే అహం భావంతో ఫ్రీడమ్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గానే అందరితో ఈజీగా కలిసిమెలిసి ఉండగలుగుతాం అనమాట. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఈ వీటిలో ఫ్రీడమ్ కావాలి, కానీ వీటిలో ఫ్రీడమ్ కాకుండా ఇండివిజువల్గా బయటకు వచ్చి మేము ఏదో సాధించాలి అనుకుంటున్నారు. కానీ ఏం సాధించడం కాదు కదా, దుఃఖానికి ఎక్కువగా లోనవుతున్నారనమాట. అసలు మనకి కావాల్సిన ఫ్రీడమ్ మాత్రం ఏంటి అంటే అందరితోనే ఉండాలి. దానికోసం మనం ఎలా సర్దుకుపోవాలి అనే విషయాన్ని మనకి తెలియాలి. అప్పుడు మన ఈ జీవితం సుఖమయంగా కలిసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్కరితోని కలిసి వెళ్ళాలి అంటే మనం ప్రతి ఒక్కరిలోని గొప్పతనాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరితో హాయిగా కలుసుకుని వెళ్ళిపోతామన్నమాట. అయితే ఎప్పుడైతే మనం అందరం కలిసి ఏదైనా పని చేసామనుకో ఆ పని ఏమవుతుంది అంటే సక్సెస్ఫుల్ అవుతుంది. అదే ఇండివిజువల్గా ఉండి చేసామనుకో ఆ పని ఏమవుతుంది అంటే సక్సెస్ అవుతుంది కానీ మరీ అంత సక్సెస్ అవ్వదన్నమాట. అందుకనే ఏమంటారు అంటే టీం వర్క్ అని చెప్తారు. టీం వర్క్ అంటే అందరూ కలిసి పనిచేస్తారు. ఒకప్పుడులో ఎలా ఉండేది అంటే ఏదైనా ఊర్లో ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఆ ప్రోగ్రామ్కి ఏం చేసేవారు,
అందరూ కలిసి వెళ్ళేవారు. కలిసి వెళ్ళి నువ్వు ఈ పని, నువ్వు ఈ పని, నువ్వు ఈ పని అని అందరూ ఆ పనిని పంచుకునేవారు. ఆ పనులన్నీ పంచుకునేసరికి ఏమయ్యేది అంటే అసలు చేసేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈజీగా మొత్తం వర్క్ అంతా కూడా పూర్తయిపోయేది. కానీ ఈరోజు ఏమవుతుంది అంటే వాటికి కూడా ఒక మేనేజ్మెంట్ అంటూ ఏర్పడుతుంది. ఎందుకోసము అంటే కలిసి ఉండట్లేదు కదా, ఎవరికి వాళ్ళు విడిగా ఉంటున్నారు. అందుకని ఏమవుతుందంటే దానికి కూడా ఎక్స్ట్రా మనీ అవుతుంది. ఈ విషయం తెలియట్లేదు. కానీ అందరితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరూ ప్రతి పని పంచుకుంటారు. ఆ పనులన్నీ ఈజీగా అయిపోతాయి, మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా అవ్వదు. ఆ విషయం తెలియక మనం ఏం చేస్తున్నామంటే విడిపోవాలి. ఈరోజు మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నామంటే కలిసి ఉండటానికి మనం వెతుక్కోవాలి కారణాలు. కానీ ప్రతి ఒక్కరు ఏం వెతుకుతున్నారంటే విడిపోవడానికి కారణాలు వెతుకుతున్నారు. ఆ విడిపోవడానికి కారణాలు వెతకడం వల్ల ఏమవుతుంది అంటే ప్రేమకి బదులు ద్వేషం పెరుగుతుంది. అలా అనురాగానికి బదులు ద్వేషం పెరుగుతుంది. అలా మంచి క్వాలిటీస్ బదులుగా అవగుణాలు రావడానికి అవకాశం ఎక్కువవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కటి మనం మంచి గుణాలు ప్రతి ఒక్కరిలో తీసుకుంటూ మంచిని నేర్చుకుంటూ ఉన్నట్లయితే వారితో ఆటోమేటిక్గా కలుసుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటామో మనం కూడా మన జీవితాన్ని హ్యాపీగా ముందుకి సాగించగలుగుతాం. అందుకనే చూడండి, ఎవరైతే అందరితో కలిసి మాట్లాడతారో వారిని అయితే అందరు ఇష్టపడతారు. ఎవరైతే ఎవరితో మాట్లాడారో సింగిల్గా కూర్చుంటారో వారిని ఎవ్వరు ఇష్టపడరు. అంటే కలుపుకుపోయే వాళ్ళంటే ఎవరికైనా ఇష్టమే అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రతి దాంట్లో కలుపుకొని వెళ్ళిపోవాలి. ఎంతగా కలుపుకు వెళ్ళిపోతూ ఉంటామో అంతగా మన జీవితం హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. చాలామంది ఎలా ఉంటారు అంటే మేము హై లెవెల్లో ఉన్నాము, ఆ కింద వాళ్ళతో మాట్లాడితే మా పవర్ తగ్గిపోతుంది అని భావిస్తారు. అది కూడా కలుపుకోకపోవడానికి కారణమవుతుంది. అలా చాలా ప్రతి ఒక్కరిలో ఏమవుతుంది అంటే కలుసుకుని నడవకుండా ఉండడానికి కారణం ఒకటి ఏంటి అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో మేము మాట్లాడలేం, మేము ఉండలేమని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము గొప్పవాళ్ళం, మేము ఆ గొప్పవాళ్ళ చిన్న వాళ్ళతో మాట్లాడితే మా వాల్యూ పడిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కలుపుకునే స్వభావం తగ్గిపోతుంది. దానివల్ల శాంతి అనేది కూడా కోల్పోతూ ఉంటున్నాం. అదే ఆధ్యాత్మిక భావం ఉంటే ఏమవుతుంది అంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాం. అప్పుడు అంత ఆటోమేటిక్గానే మనం ఏమవుతాము అంటే శాంతియుతంగా అయిపోతాం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే ఇప్పుడు 9 వెళ్ళి 8ని కొడుతుంది అనమాట, నీకంటా నేను పెద్ద అని. 8 వెళ్ళి 7ని కొడుతుంది, నీకంటా పెద్ద నేను అని. 7 వెళ్ళి ఏం చేస్తుంది అంటే నీకంటా పెద్ద నేను అని 6ని కొడుతుంది. 6 వెళ్ళి నీకంటా నేను పెద్ద అని 5ని కొడుతుంది. 5 వెళ్ళి నీకంటా నేను పెద్ద అని 4ని కొడుతుంది. 4 వెళ్ళి ఏం చేస్తుందంటే నీకంటా నేను పెద్ద అని 3ని కొడుతుంది. 3 వెళ్ళి నీకంటా నేను పెద్ద అని 2ని కొడుతుంది. 2 వెళ్ళి నీకంటా నేను పెద్ద అని చెప్పి 1ని కొడుతుంది. 1 మాత్రం ఏం చేస్తుంది అంటే 0 దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్పదానువు, చాలా విశేషమైన దానువు, నువ్వు నాతో పాటు కలిసిరా, నువ్వు నాతో పాటు ఉండు అని కోరుకుంటుంది. ఎప్పుడైతే ఆ 1 0ని కోరుతుందో ఆ 1 0 పక్కన చేరేసరికి అదేమైంది 10 అయింది. అంటే 9 కంట పెద్దగా అయింది. అంటే 9 దానికంట విలువైంది. ఎప్పుడైతే మనం ఒకరిని కలుపుకుంటూ వెళ్తామో అప్పుడు మన విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం వారి యొక్క విలువను కూడా పెంచుతూ వెళ్తాం. ఇవన్నీ కొట్టుకుంటా వెళ్ళేమై సింగిల్గా మిగిలిపోయింది. ఇది ఒకరిని కలుపుకొని ఏమైంది 10 అయింది, విలువైంది. అలాగే మనం గొప్పవాళ్ళమని అందరినీ చిన్న చూపు చూసి కింద వదిలేస్తూ ఉంటే మన జీవితం ఎప్పుడూ కిందనే ఉంటుంది. ఎప్పుడైతే మనం అందరితో కలుపుకొని వెళ్ళిపోతామో అప్పుడు మన జీవితం ఏమవుతుంది అంటే ఉన్నతంగా ఐక్యమత్యంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన జీవితం ఉన్నతంగా అవుతుంది. మనం విలువలతో కూడిన ఉన్నతమైన వారిగా అవుతాం. మనతో ఉన్నవారు కూడా ఉన్నతమైన వారిగా తయారవుతారు అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే కలుపుకొని వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఎంతగా మనం ఇలా కలుపుకొని వెళ్తూ ఉంటామో మనకి ప్రతి పని ఈజీ అయిపోతుంది. ఎంత అద్భుతము అంటే మనం అందరం కలిసి ఏదైనా ఒక పని చేస్తే అవ్వని పని కూడా సుసాధ్యం అవుతుంది. దానికి ఎగ్జాంపులే కరోనా. ఆ రోజుల్లో కరోనా వచ్చింది. కరోనా నుంచి అసలు ముక్తి అవుతామా అని చాలామంది భయపడ్డారు. కానీ ప్రపంచం అందరూ ఒకటే మంచి ఆలోచన,
ఈ కరోనాని తరిమి కొట్టేస్తాం, ఈ కరోనాని తరిమి కొట్టేద్దాం అని ఒకటే శుద్ధ సంకల్పాలు ప్రతి ఒక్కరూ చేశారు. ఆ శుద్ధ సంకల్పంతో ఏమైంది, ఆ కరోనానే వెళ్ళిపోయింది. అంటే 10 మంది మంచి ఆలోచన ఏం చేసింది, ఎలాంటి దాన్నైనా తరిమి కొట్టింది. అందుకని ఏమంటారు అంటే అందరూ కలిపి ఏదైనా చేసాము అంటే ఆ పని సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని. అందుకని మనం ఏం చేయాలి అంటే అందరం కలిసి ఒకటిగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యనైనా ఈజీగా ఎదుర్కోగలుగుతాం. కానీ అందరూ కలిసి ఉండాలి అని మనం అనుకుంటాము, కానీ అందరం కలిసి ఉండాలి అనుకున్న సమయాల్లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న చెడు మాట చెప్తారు. అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనే దానికి మనం ఆ ప్రొసీజర్లో ఉంటే ఎవరైతే విరోధులు ఉంటారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు అంటే ఏదో ఒక చిన్న చిన్న లోటుపాట్లు చెప్తా ఉంటారు, వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా. ఎప్పుడైతే మనం ఆ చెడు మాటలు వినడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఐక్యమత్యంలో లోటు వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో మనం చేయాల్సిన పని ముందుకి వెళ్ళదు. దానివల్ల ఏమవుతుంది అంటే వెంటనే మన జీవితం సుఖమయం కాస్త దుఃఖమయమవుతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 4-5 ఆవులు చాలా కలిసిమెలిసి ఒకే చోట ఉండి చాలా సంతోషంగా ఆహారాన్ని అంటే గడ్డిని నెమరు వేస్తూ ఉండేవి. అయితే అది వారి నుంచి ఒక సింహం చూస్తుంది. సింహం చూసి ఆ సింహం ఏమనుకుంటుంది అంటే వీటిని చంపాలి అని ఆ 4 కలిసి ఉన్న టైంలో వాటి మీద అటాక్కి వెళ్తుంది. కానీ 4 కలిసి ఉన్న వల్ల ఏమవుతుంది అంటే ఆ సింహాన్ని 4 అటాక్ చేస్తాయి. దాంతో సింహం దెబ్బలు తినేసి వెళ్ళిపోయి కూర్చుంటుంది. వెళ్ళిపోయి బాధగా ఉండి ఆ నొప్పుల బాధను అనుభవం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా వెనక నుండి ఒక నక్క చూస్తుంది. ఆ నక్క చూసి నక్క సింహం దగ్గరికి వెళ్ళి మీరు అడవికి రారాజు, అటువంటి మిమ్మల్ని అవన్నీ కలిసి మిమ్మల్ని కొట్టాయి, వాటిని విడివిడిగా చేస్తే వాటికి మీకు ఆహారం దొరుకుతుంది, మీకు కూడా హ్యాపీ ఉంటుంది అని నక్క అంటుంది. అది అనగానే అవునవునని సింహం అంటుంది. అప్పుడు నక్క దాని పని ప్రారంభించి ఏం చేస్తుంది అంటే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. ఏమని అంటే నువ్వు చాలా గొప్పదానవు, నీ గొప్పతనాన్ని మిగతా ఆవులన్నీ నొక్కి పడేస్తున్నాయి, నేను అలా దేనికి ఎంచుకుంటాను అన్నారు, నేను ఈ అడవికి పెద్ద రాజుగా ఎంచుకుందాం అనుకుంటే మిగతా అవన్నీ మమ్మల్ని ఎంచుకోవాలి అన్నాయి అని ఇలా చెప్పడం మొదలు పెడుతుంది నక్క. ఆ నక్క మాట వినగానే ఆవు అవునా అవునా అని చెప్పి మిగతా వాటితో గొడవకి దిగుతుంది. అలా వాటికి సింగిల్గా చెప్తుంది. అప్పుడు అవన్నీ ఆవులు ఏమవుతాయంటే సింగిల్ అయిపోతాయి. ఎప్పుడైతే సింగిల్ అయిపోయినాయో సింహం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క దాన్ని తినడం మొదలు పెడుతుంది. అలా మొత్తం అన్ని ఆవుల్ని కూడా తినేస్తుంది అనమాట. అంటే ఏమైంది, కలిసి ఉన్న వాళ్ళ మధ్య ఈ నక్క వెళ్ళి కొంచెంగా చెడును నూరు పోసింది. ఆ నూరు పోసినప్పుడు ఆ చెడు వాటిలోకి వెళ్ళి కలిసి ఉన్న వాళ్ళందరూ విడిపోయారు. ఆ విడిపోవడం వల్ల ఏమైంది, సింహానికి బలం ఎక్కువైంది. సింహం బలం వచ్చి ఏమైంది అంటే మొత్తం అన్నిటినీ కూడా తినేసింది. కలిసి ఉండుంటే వాళ్ళు ఎప్పటికీ సుఖంగా హాయిగా జీవించేవాళ్ళు. ఎవరు రాజ్యం చేసినా అందరినీ ఒకేలాగా చూసుకునేది. కానీ ఆ విషయాన్ని ఇవి గమనించుకోలేకపోయాయి. అందుకని ఏమైంది, విడిపోవడం వల్ల దుఃఖానికి ఎక్కువ లోనయ్యాయి, అసలు తన జీవితాన్నే కోల్పోయాయి. అలా మన ఈ జీవితం కూడా ఏమవుతుంది అంటే చాలాసార్లు ఎవరెవరు మాటలో విని కలిసి ఉన్న మన జీవితాల్ని చిన్నగా విడగొట్టుకోవడం మొదలుపెట్టుకున్నాం. ఆ విడిపోవడం వల్ల మనకే ఎక్కువగా నష్టం వస్తుందన్నమాట. అందుకని ఎప్పుడైతే అందరం ఐక్యమత్యంతో ఉంటామో దేన్నన్నా సాధించగలుగుతాం. ఆ ఐక్యమత్యంగా ఉండుంటే అవి ప్రశాంత జీవితాన్ని జీవించగలిగేవి. అలానే అందరికీ కూడా ఆ ఐక్యమత్య యొక్క విలువని చూపించగలిగేవి. కానీ అవి విడిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ జీవితాలనే కోల్పోవలసి వచ్చిందనమాట. ఐక్యమత్యం ఎలాంటిది అంటే మనకి చాలా శక్తినిస్తుంది, ఏ పనినైనా చాలా తేలిగ్గా అయిపోయేలాగా చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ పరిస్థితికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంటుంది. అందరం కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ద్వారా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఆ ఒక్కొక్క ఆన్సర్ ద్వారా
ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఆన్సర్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అదే సింగిల్గా ఉంటే దానికోసం ఆలోచించి ఏమవుతుందంటే అది మనకి పెద్ద బర్డెన్ అయిపోతుంది. అదే 10 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు, ఆ మాటల్లో పడిపోతాం, ఆ పరిస్థితి కూడా మనకి ఈజీగా మర్చిపోగలుగుతాం అనమాట. అందుకే ఎప్పుడైతే అందరితో కలిసి ఉంటామో ఏది మనకి సమస్యలాగే అనిపించదు, అసలు సమస్య రాకుండా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే కలిసిమెలిసి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఏదన్నా వస్తువు సింగిల్గా ఉంటే దానికి విలువ ఉండదు, ఎప్పుడైతే అన్నిటితో కలిసి ఉంటుందో దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు ఒక పిండి తడపాలి అంటే నీళ్లు పోయాలి, ఇవన్నీ కలిస్తేనే ఒక పిండి ముద్ద అవుతుంది. అదే సింగిల్గా రా మెటీరియల్ ఒకటి ఉంటే అది పిండి ముద్ద అవుతుంది, దేనికి ఉపయోగపడదు. అదే అన్నీ కలిస్తే ఆ రా మెటీరియల్ ఏమవుతుంది, ఒక చపాతీగా మారుతుంది అనమాట. అలా అందరం కలిసి ఏదైనా చేస్తే ఒక సక్సెస్ఫుల్ వర్క్ అవుతుంది. సింగిల్గా చేస్తే అది సక్సెస్ఫుల్ వర్క్ మనకి అవ్వదన్నమాట. అలానే మనం ఏమనుకుంటామంటే నేనే గొప్ప, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అని ఎవరికి వాళ్ళు అనుకుని విడిపోవడం మొదలు పెడతాం. కానీ ఎవరు విడిగా ఉంటే ఏ పని చేయలేం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన చేతి యొక్క 5 వేళ్ళే. ఎలా అంటే మన చేతి 5 వేళ్ళలో ఒకసారి భేదం ఏర్పడిందంట. అంటే ఒకటికొకటి నేను గొప్ప అనుకోవడం మొదలుపెట్టాయంట. అనుకోవడం మొదలుపెట్టి బొటన వేలు అంటుందట, నేను చాలా గొప్ప. ఎంత గొప్ప అంటే ప్రతిసారి సక్సెస్కి నన్నే వాడతారు, నన్ను సక్సెస్ అంటారు, ప్రతిదానికి ఇలా అంటూ ఉంటారు, వేలు చూపిస్తూ ఉంటారు, అది నేను చాలా గొప్ప అని చెప్తుందట. అప్పుడు చూపుడు వేలు చెప్తుందట, నేను ఎక్కడికి వెళ్ళాలైనా ఎవరిని చూపించాలన్నా నేను చూపించడానికి ఉపయోగపడతాను, నేను లేకపోతే పని జరగదు అని చూపుడు వేలు అంటుందంట. అప్పుడు మధ్య వేలు చెప్తుందట, నేనే గొప్ప, ఎందుకు అంటే మీరిద్దరు నాకు అటు ఇటు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా అని చెప్తుందంట. ఇంకా ఉంగరం వేలు చెప్తుందట, ఇంకో ఎవరికి ఎవ్వరు ఉంగరం పెట్టరు, నేను చాలా డబ్బున్న రిచెస్ట్ పర్సను, అందుకని నాకు ఉంగరాన్ని పెడుతూ ఉంటారు, నన్ను ఉంగరం వేలుగా కూడా పరిగణించారు, అంత గ్రేట్ నాలో ఉంది అని చెప్తుందంట. ఇంకా అప్పుడు మిగతా 4 వేలు మేము గొప్ప అని చెప్పుకుంటూ ఉంటే ఈ చిటికిన వేలు ఏముంది, ఏం లేదు అంటారంట. అప్పుడు ఆ చిటికిన వేలుకి చాలా బాధ అనిపించి చిటికిన వేలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, భగవంతుడా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు సృష్టించావు, నా గొప్పతనమే లేదు కదా అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడంట, నీ గొప్పతనం లేదేంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకు నమస్కారం చెప్తారు ఎక్కడికి వచ్చినా, ఆ నమస్కారం చెప్పినప్పుడు నువ్వే నాకు కనిపిస్తావు, మిగతా వేళ్ళేవి కనిపించవు అని చెప్తుందంట. చిటికిన వేలుతో భగవంతుడు చెప్తాడంట. ఆ మాట విని ఆమె చాలా సంతోషిస్తుందంట. అందరికంటే గొప్ప నువ్వే, ఎందుకంటే ఎవ్వరు నాకు కనిపించరు, ముఖ్యంగా నువ్వే నాకు కనిపిస్తావు అని చిటికినీళ్ళకి చెప్తాడంట. అలానే ఏదైనా పని అవ్వాలి అంటే నమస్తేతోనే మొదలు పెడతారు, సో అందుకని నువ్వే గొప్ప అని చెప్తారంట. ఆ విషయం విని ఎంతో సంతోషంతో మిగతా 4 వేళ్ళకి చెప్తుందంట. అప్పుడు 4 వేళ్ళు 5 వేళ్ళు మేం గొప్ప అనుకుంటూ ఉంటే అప్పుడు అరిచేయి అంటుందంట, మీరందరూ గొప్పవాళ్లే, ఎప్పుడు అంటే మీరందరూ కలిసి ఉన్నప్పుడే, మీరు విడివిడిగా ఉంటే ఎందుకు పనిచేయరు, ఎలాగో చెప్పమంటారా, నేను ఇప్పుడు మీకు ఈ లడ్డు ఇస్తాను, ఈ లడ్డు చెయ్యండి అంటాడు. చెయ్యండి అని బటన్ వేలుని అడుగుతుంది. బటన్ వేలు ఇలా అంటుంది కానీ లడ్డు అవ్వదు. తర్వాత ఈ వేలు కూడా ఇలా అంటుంది కానీ లడ్డు అవ్వదు. అలా ఏ వేలు సింగిల్గా అంటే కానీ లడ్డు అవ్వదు. ఎప్పుడైతే అన్ని వేళ్ళు కలిసి ఇలా అనడం మొదలుపెట్టిందో అప్పుడే అందమైన లడ్డు తయారవుతుంది అనమాట. అప్పుడు అరిచేయి చెప్తుంది, మీరందరూ కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు, మీరందరూ విడిపోతే ఎందుకు పనిచేయరు అని చెప్తుందండి. అలానే మన జీవితం కూడా ఉన్నతంగా వెళ్ళాలి అంటే మనం అందరం కలిసి ఉంటేనే ఉన్నతంగా వెళ్ళగలుగుతాం. విడివిడిగా ఉంటే మనం ఎప్పుడూ ఉన్నతిలోకి వెళ్ళలేం. అందుకనే మన పూర్వీకులు కూడా అందరం కలిసి ఉండాలి అని చెప్పేవారు. అప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ కలిసి ఉండడం వల్ల చిన్నప్పుడు పిల్లలకి కూర్చోబెట్టి నాయనమ్మలు అలా పెద్ద వాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళంటే మంచి విలువలతో కూడిన విషయాలు చెప్పేవారు. ఆ విషయాలు విని వాళ్ళ ఈ జీవితాన్ని చాలా శాంతంగా ఉంచుకునేవారు. అందుకని ప్రపంచం అంతా శాంతియుతంగా నడిచేది. ఇప్పుడు ఒకరు కూడా వారికి మంచి విషయాలు చెప్పేవాళ్ళు లేరు. అందుకని వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయాయంటే వాళ్ళ ఇష్టార్జితం అయిపోయినాయి.
వాళ్ళ జీవితం సుఖమయం లేదు, అలానే ఏదో నడుస్తూ వెళ్ళిపోతుంది, వాళ్ళ జీవితం శాంతితం లేదు. అందుకే ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో మన శాంతికి మనము కారణమవుతాము, విశ్వం అంతటి శాంతికి కూడా మనమే కారణమవుతాం అన్నమాట. విశ్వం అంతా శాంతియుతంగా అవ్వాలి అంటే ముఖ్యంగా మనం అందరం కలిసి ఉండాలి. ఎప్పుడైతే మనందరం ఒకరి భావాలు ఒకరు గౌరవించుకొని ఒకరి యొక్క విషయాన్ని ఒకరు గౌరవించుకుని వెళ్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మన ఈ జీవితం సంతోషంగా వెళ్తుంది, శాంతమయంగా ఉంటుంది. అదే ఒకరి భావాలు ఒకరు గౌరవించలేదు అంటే ఏమవుతుంది అంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో ఆ డిస్టర్బెన్స్ వచ్చిన వెంటనే మనం ఏమనుకోవాలి అంటే ఓకే, ఈరోజు ఈ భావాల ఒప్పుకోలేదు, రేపు మనం ఎలాగైనా ఒప్పించి సెట్ చేసుకుందాం అనుకుని మళ్ళీ కలిసిపోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం అలా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన జీవితం అలా కలుపుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుందంటే అప్పుడు మన జీవితం సుఖమయంగా వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న విషయం రాగానే ఎలా విడిపోదామా అని చూస్తాం, కాదు, చిన్న విషయం రాగానే ఎలా కలిసి ఉందామా అని చూడాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కలుసుకొని వెళ్ళిపోతాం. అప్పుడు మన ఈ జీవితం ఏమవుతుంది అంటే కలుపుకొని వెళ్తూ ఉంటే మనం చాలామంది అవుతాం. ఆ చాలామంది ఉండడం వల్ల ఏదైనా ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతాం. అందుకని ఈరోజు అన్ని సమస్యలు వస్తున్నాయి అంటే కారణం ఏంటి అంటే ఎవరికి వాళ్ళు యమునా తీరే అయిపోయారు. అంటే ఎవరి వడ్డన వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయిపోయారు. దానివల్ల ఏమవుతున్నాయంటే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే అందరం ఒకరికొకరు కలుసుకుని వెళ్తామో అప్పుడు మనం సంతోషంగా వెళ్ళగలుగుతాం. భగవంతుడు కూడా మనల్ని అందరినీ ఎందుకు భూమి మీదకి పంపించారు అంటే అందరం కలిసి మెలిసి జీవిస్తే మనం సంతోషంగా జీవించగలమని పంపించారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న విషయాలు దాన్ని ఏం చేస్తున్నామంటే భూతద్దం పెట్టి చూస్తున్నాం. భూతద్దం పెట్టి చూస్తే ఏమవుతుంది, చిన్నది కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ పెద్దదిగా ఏం చేస్తున్నామంటే వెంటనే దూరం అయిపోవడం మొదలు పెడుతున్నాం. అదే చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దం పెట్టి చూసిన తర్వాత మేము భూతద్దం పెట్టి చూసామని తెలుసుకుంటే ఆ చిన్నది కూడా పెద్దదిగా అనిపించదు. అప్పుడు ఈజీగా మనం కలిసిపోవడానికి ఆలోచిస్తాం. అప్పుడు ఎప్పుడైతే కలిసిపోతామో అప్పుడు మన జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏం చేయాలి అంటే మనం అందరం కలిసి మన సృష్టిని శాంతమయంగా మార్చాల్సి ఉంటుంది. అలా మనం కూడా ఏ పనైనా పూర్తి కావాలంటే అందరం కలిసి పని చేస్తే ఏమవుతుందంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఈ సెకండ్ నుంచి అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడైతే అందరం మనం కలిసిమెలిసి ఉంటామో అప్పుడు ఈ ప్రపంచంలో అశాంతి, దుఃఖం అనేది ఉండదు. అప్పుడు ఈ భూమి మీద ఏమవుతుంది అంటే స్వర్గం అనేది స్థాపన అవుతుంది. ఆ స్వర్గాన్ని స్థాపన చేయాలి, శాంతియుతమైన ప్రపంచాన్ని స్థాపన చేయాలి అంటే ఎవరి చేతిలోనూ లేదు, మన చేతిలోనే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే ముందు మనం కలుసుకొని అందరినీ కలుపుకొని పోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అందరినీ కలుపుకొని పోవడం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గానే అందరూ కూడా కలుపుకోవడం నేర్చుకుంటారు. అప్పుడు ఈ భూమి ఏమవుతుందంటే శాంతియుత భూమిగా మారుతుంది, సుఖమయ భూమిగా మారుతుంది. ఇప్పుడు మనం ఐక్యమత్యతో ఉండి ఈ భూమిని శాంతియుతం చేద్దాం. మన చుట్టూ ఉన్న పరిశ్రమలన్నిటినీ కూడా శాంతియుతం చేద్దాం. ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాము. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.